హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఆమ్లెట్తో మంచి కర్రీ చూపించబోతున్నా. ఏందక్క ఆమ్లెట్తో కర్రీ కూడా చేస్తారా అని మీరు అనొచ్చు. చిన్న చిన్న ఆమ్లెట్గా వేసుకొని కర్రీ అయితే చేస్తున్నా విత్ మునక్కాయ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే దానికి కావాల్సిన కర్రీకి కావాల్సింది ఏం లేదండి, జస్ట్ ఆనియన్ అయితే చాలా చిన్నగా, ఎంత చిన్నగా అంటే మనకు వీలైనంత చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ బాగుంటుంది. అందుకనేసి చాలా చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నా. నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఏంటక్క ఎన్ని ఆనియన్స్ కట్ చేసినావు అని అనుకుంటుర్రా? నేనైతే ఆఫ్టర్నూన్కి మళ్ళీ ఈవినింగ్కి ఒకటేసారి కర్రీ చేసుకుంటున్నా కాబట్టి మా ఇద్దరికి అయితే ఇన్ని ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ అయితే ఒక 4 టమాటాస్ అయితే కట్ చేసుకున్నా. అవి కూడా చాలా చిన్నగా, వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. పేస్ట్ పట్టి కూడా చేయొచ్చు ఈ కర్రీ, కాకపోతే నేనైతే అన్నీ కట్ చేసుకొని చేసుకుంటున్నా. ఎందుకంటే మునక్కాయ అనేది మంచిగా ఉడకాలి కదా అన్నట్టు వీటిని కూడా ఇట్లా కట్ చేసుకుంటున్నా. మునక్కాయ వేయకుండా ఉంటే నేనైతే మ్యాక్సిమం పేస్ట్ చేసి వేసేదాన్ని. మునక్కాయ స్కిప్ చేసినా పర్లేదు, ఇలా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కర్రీ కూడా మంచిగా థిక్గా వస్తుంది. అందుకనేసి నేనైతే చిన్న చిన్న టమాటా ముక్కల్ని ఇంకా చిన్నగా కట్ చేసుకుంటున్నా. చూసిరా, నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి. మీ ఊరు సైడ్ టమాటాలు ఎంత కేజీ నడుస్తుంది అనేది కూడా కామెంట్ చేయండి. హైదరాబాద్లో అయితే కేజీ 40 రూపీస్ నడుస్తుంది. ఊర్లో ఎట్లా ఉంది అనేది కామెంట్ చేయండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టినాం అనుకో చాలా ఇష్టంగా తింటారు. మునక్కాయ ఫ్రెష్ ఉంటే బాగుండు అనిపించింది నాకు. ఈ మునక్కాయలు తీసుకొచ్చి చాలా రోజులైంది, అందుకనేసి నాకు టేస్ట్ అనేది కొంచెం చేదుగా అనిపించింది. మీకైతే చెట్టు దగ్గరలో ఉందనుకో ఫ్రెష్ది పెట్టండి, వండండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే డబల్ యాడ్ అవుతుంది. ఇక్కడైతే మునక్కాయని కట్ చేసుకుంటున్నా. మంచిగా మునక్కాయ తోలు మొత్తం తీసేయకండి, కొంచెం లైట్గా తీసేయండి. మరి మొత్తం తీసేసినాం అనుకో టేస్ట్ అనేది పోతుంది. ఇక్కడ చూపించిన విధంగానే తీసేయండి. స్టే కర్రీ చేయాలో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసిరా? ఆనియన్స్ కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా. తర్వాత నెక్స్ట్ అయితే టమాటా, తర్వాత మునక్కాయ మంచిగా నీట్గా కడుక్కున్నాం కదా. తర్వాత కట్ చేసినాం. అవేవేవు అంటే కర్రీకి ఏమేమి కావాలో కూడా చూపిస్తున్నా. ఒక 6 ఎగ్స్ అయితే తీసుకున్నా నేను. ఈ కర్రీకి అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్ అనే చెప్పొచ్చు. అందుకే నేను ఎగ్స్ అనేది 6 తీసుకున్నాను. ఈ ప్యాన్ని అయితే నేను మీషోలో నుంచి ఆర్డర్ పెట్టుకున్నా. చాలా బాగా వచ్చింది, నాన్ స్టిక్. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు బ్రెడ్ కాల్చనికే, మినీ బ్రెడ్ కాల్చనికే కానీ, మినీ ఎగ్స్ కాల్చనికే కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఉత్తప్పం కూడా వేసుకోవచ్చు చిన్న చిన్నగా, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు కదా. అందుకనేసి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నచ్చితే మాత్రం కంపల్సరీ తీసుకోండి, చాలా బాగుంది. జస్ట్ 240కే వచ్చిందండి. ఇక నెక్స్ట్ అయితే ఎగ్స్ అయితే పలగొట్టి వేసుకుంటున్నా. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక్కడ చూసిరా, చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది కదా. హాఫ్ బాయిల్డ్ ఎగ్ తింటారు కదా, వాళ్ళకైతే ఈ ప్యాన్ అయితే చాలా యూస్ఫుల్ అని చెప్తాను నేనైతే. ఇక్కడ ఒక్కటేసారి 4 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమంగా దోశ వేసుకున్న 4 దోశలు ఒకటేసారి వేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూస్ఫుల్ అని చెప్తాను. స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ఇంకా మంచిగా డిఫరెంట్గా చేసి పెట్టవచ్చు. సో తప్పకుండా తీసుకోండి. నెక్స్ట్ అయితే కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఏం లేదండి, ఫస్ట్ అయితే ఎగ్స్ పలగొట్టుకున్నాం కదా, దానిపైన నుంచి అయితే కొద్దిగా ఉప్పు వేసుకున్నా, లైట్గా కారం వేసుకున్నా. తర్వాత కొద్దిగా సైడ్ నుంచి అయితే ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, ఇది ఎంత అవసరం ఏం లేదు. నేనైతే లైట్గా వేసుకున్నా. ఉత్తిగా కూడా తినొచ్చు కదా అన్నట్టయితే ఇట్లా వేసుకున్నా. తర్వాత తిప్పి అయితే వేసుకుంటున్నా. మీ ఇష్టం, తిప్పకుండా కూడా అట్లా కూడా కర్రీ చేసుకోవచ్చు. కానీ నేనైతే మంచిగా ఉడుకుతుందో లేదన్నట్టయితే ఇట్లా చేసుకున్నా. కానీ చాలా బాగా ఉడికింది అసలు. 1 సైడ్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో, చాలా బాగా అనిపించింది నాకైతే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఒకటిగా మెల్లగా తిప్పుకోవాలి. ప్యాన్తో పాటు కూడా తిప్పేది వచ్చింది ఒకటి, కానీ అది ప్లాస్టిక్, అది యూజ్ చేయొద్దనేసి నేనైతే స్పూన్తోనే యూజ్ చేసేసి సపరేట్గా తీసేస్తున్నా. స్పూన్తో అయితే మంచిగా వచ్చేస్తుంది నీట్గా, అందుకనేసి స్పూన్తో తీసేసిన. తర్వాత కడాయిలోకి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి ఉంటే అది కూడా వేసుకోండి, మా దగ్గర లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేసేసిన. తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. వాటిని అయితే మంచిగా ఫ్రై అవ్వనియాలి, అందుకనేసి నేనైతే ఒక 10 మినిట్స్ అయితే మూత కప్పేసి సిమ్ములో అయితే పెట్టేసిన. తర్వాత కొత్తిమీర వేసుకున్న, కొద్దిగానే వేసుకున్న. నెక్స్ట్ అయితే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఫస్టే ఎందుకు వేసుకుంటారంటే కర్రీ అనేది తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఫస్టే వేసుకుంటున్నాం. తర్వాత అయితే మునక్కాయ వేసుకుంటున్నా. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. నాకైతే పసుపు ఎక్కువ ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటా, మీరైతే కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, కొద్దిసేపు అయితే వదిలేయాలి. సిమ్లోనే ఉడికియాలి, మంచిగా వస్తుంది టేస్ట్ అనేది. నార్మల్గా మనం హై ఫ్లేమ్లో పెట్టేసినాం అనుకో అది మాడిపోవడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటుంది, అందుకనేసి నేనైతే సిమ్లో పెట్టేసి కర్రీ చేసుకుంటాను. కారం అయితే తగినంత వేసుకోవాలి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అయితే నేను స్టైల్గా వేద్దాం అనుకున్నా కానీ ఒకటే దగ్గర పడ్డది, సో కారం అయితే వేసుకోండి. నెక్స్ట్ అయితే కొద్దిసేపు మగ్గినాక టమాటాలు వేసుకోవాలి. వాటిని కూడా మంచిగా నీట్గా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ అంటే మళ్ళీ స్టవ్ ఆఫ్ చేశారు, కాకపోతే ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసినాం అనుకో అవి మంచిగా టమాటాలు అనేది మంచిగా మగ్గుతాయి కదా అన్నట్టయితే వేసేసిన. వాటర్ అయితే మంచిగా వేసుకోవాలి, 2 గ్లాసెస్ వేసుకోవాలి. నేను చూపించిన చిన్న గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ వేసుకోవాలి, ఎందుకంటే మన మినీ ఆమ్లెట్ మంచిగా ఉడకాలి కదా, అందుకని వాటర్ అయితే ఎక్కువ వేసుకున్నా. తర్వాత నెక్స్ట్ అయితే ఆమ్లెట్ వేసుకోవడమే. ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా, చాలా క్యూట్గా అనిపించినాయి నాకైతే ఈ ఆమ్లెట్స్ చూడగానే మంచిగా అనిపించింది. టేస్ట్ కూడా చూసిన విధంగా ఎంత బాగా అనిపించింది అంటే చూసిన దానికంటే తిన్నప్పుడు ఇంకా వేరే ఫీలింగ్ వచ్చింది. ఇంకా మంచిగా ఉడుకుతుంది కూడా, మంచిగా ఉడకాలి కదా అనేసి మంచిగా తిప్పి 2 సైడ్స్ ఉడకబెట్టుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే కర్రీ అనేది ఫ్లేవర్ తగలాలి కదా అన్నట్టు 2 సైడ్స్ తిప్పి వేసుకుంటున్నా. తర్వాత మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ధనియా పౌడరు, తర్వాత అయితే చికెన్ మసాలా వేసుకున్నా, కొద్దిగా వేసుకున్నా, మీ ఇష్టం వేసుకోకున్నా పర్లేదు, కానీ నేనైతే ఫ్లేవర్ కోసం అనేసి వేసుకున్నా. చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ కస్తూరి మేతి వేసుకున్న, చాలా బాగుండే. మనకు ఎంతో ఇష్టమైన లాస్ట్కి అయితే కొత్తిమీర వేసుకున్న. కర్రీ అయితే సూపర్గా అయింది ఫ్రెండ్స్, మీరైతే కంపల్సరీ ట్రై చేయండి, పిల్లలకి కూడా చేసి పెట్టండి. చిన్న శాండ్విచ్ లాగా కూడా అనిపిస్తుంది, చూసిరా, అబ్జర్వ్ చేసిరా మీరు కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.